చెప్పండి అన్న, కుల సంఘాలకు ఇచ్చిన హామీలన్నీ ఎంతవరకు నెరవేరినాయి? ఈ రాష్ట్రంలో ప్రజల తీరు వైఖరి ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ పార్టీ పట్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లుండబోతుంది? ప్రస్తుత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం గమనించినట్లయితే ఇవాళ బీఆర్ఎస్వి విద్యార్థి విభాగానికి శిక్షణ సదస్సుని ఉప్పల్ నియోజకవర్గంలో గౌరవ కేసీఆర్ గారి అధ్యక్షతన, గౌరవ బలరామకృష్ణులైనటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారి అధ్యక్షతన ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నది. ఇక్కడ జరిగే ముఖ్య ఉద్దేశం ఏంది? రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలనే ఉద్దేశంతో మళ్ళీ విద్యార్థి విభాగాన్ని ఆనాడు టీఆర్ఎస్ పేరుతోటి తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి ఆ రోజు టీఆర్ఎస్వి ప్రతి విద్యార్థి యొక్క సంక్షేమ పథకాల కోసం స్కాలర్షిప్లు కావచ్చు, పెండింగ్లో ఉన్నటువంటి ఏ ఒక్క ఉద్యోగాల గురించి కావచ్చు ఫైట్ చేసినాం. నేడు మళ్ళీ బీఆర్ఎస్విని మళ్ళీ యాక్టివ్ చేయాల్సినటువంటి అవసరం, మళ్ళీ బీఆర్ఎస్విగా పేరు మార్చుకున్నటువంటి రూపుదాల్చుకొని ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి అడుగు పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈ అవసరాన్ని బట్టి ఎందుకు వచ్చిందనేది ఒక్కసారి ఊహించుకుంటే ప్రస్తుత రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడుతున్నాం. ఏం చేసిరన్నా? విద్యార్థులకు అన్యాయం, ఉద్యోగాలు ఇస్తామనే అన్యాయం. వాళ్ళు ప్రకటించిన 6 గ్యారెంటీలు 6 గ్రామాలల్లో కనీసం 6గురికి కూడా ఫుల్ ప్లేట్గా ఇవ్వలేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మీరు మంచి చేసి ప్రజల్లోకి చెప్పుకొని మీరు ఓట్లు అడగాలి. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు కుల సంఘాలను తీసుకుందాం. బీసీ రిజర్వేషన్ అని చెప్పారు. ఫస్ట్ చట్టబద్ధత కల్పిస్తా అన్నారు. 9th షెడ్యూల్లో మేము కేంద్రాన్ని ఒప్పిస్తాం, 9th షెడ్యూల్లో ప్రకటిస్తామని 9th షెడ్యూల్లో చేస్తామని చెప్పారు. ఇప్పుడు 9th షెడ్యూల్ని అక్కడ బొందబెట్టినట్టు చేసిరు. మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొస్తానన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తా అని చెప్పేసి మళ్ళీ గవర్నర్ గారి నుంచి కేంద్రానికి పోయింది. అది అవుతుందా, ఇంప్లిమెంట్ అవుతుందా కాదనే విషయం ఇప్పుడు ఒక బీసీ విద్యార్థి నేతగా నాకు కొంచెం బాధ కలుగుతుంది. ఆర్డినెన్స్ అయినా సరే జారీ చేస్తే 6 నెలలు, దాని కాల పరిమితి 6 నెలలే ఉంటుందట. ఆ 6 నెలల్లో అయినా కనీసం చట్టబద్ధత కల్పించుకొని సరే మా బీసీలకు న్యాయం జరుగుతుంది, మాకు స్థానిక సంస్థలలో కనీసం మేము పోటీ చేయదలుచుకున్నాం. నేను కూడా పోటీదారుండే, నేను కూడా నాకు కేసీఆర్ సైనికుడిగా రేపు స్థానిక సంస్థలలో సర్పంచ్గా పోటీ చేస్తున్నా. అంటే ఇవన్నీ పరిస్థితులు చూసుకుంటానన్నా. పెన్షన్ ఇస్తా అన్నారు, పెన్షన్ 4,000 అన్నారు. నేను ఊళ్ళలోకి పోయి సరే పోటీదారుడిగా ఉన్నా కాబట్టి గ్రామాలలో పోయి ఏం జరుగుతుందని చెప్పేసి నేను గ్రామాలలో అడిగితే పెన్షన్ మాకు 2,000 వస్తుంది, 4,000 వస్తుంది అన్నారు కదా. ప్రస్తుత ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇస్తా అన్నారు కదా, మరి ఇవ్వట్లేదంటే పోయి గుంజురి, పోయి పట్టుకొని అడుగురి అని అంటే ఎవరు? వాళ్ళు గెలిచినప్పుడు కనపడ్డ మోకాలు ఇప్పుడు గ్రామ స్థాయిలో కనపడే పరిస్థితి లేదు. రేపు స్థానిక సంస్థలల్లో వాళ్ళు ఓట్లు అడిగే పరిస్థితి కూడా ఉంటుందా అంటే ఉండదనే నేను అనుకుంటాను. అది జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్కు పోటీ ఉంటుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్కి పోటీ ఉంటుందా? లేకుంటే బీఆర్ఎస్ బీజేపీ పోటీ ఉంటుందా? ఎవరి మధ్యలో ఎక్కువ పోటీ ఉంటుంది అంటే అందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా కాంగ్రెస్ను బీఆర్ఎస్ను బొందబెట్టే రోజులు దగ్గర పడ్డాయి. స్థానిక సంస్థలలో బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన అంటున్నాడు. మళ్ళీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటున్నాడు రేవంత్ రెడ్డి, మా అభివృద్ధిని చూసే మాకు ప్రజలు ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు, స్థానిక సంస్థలల్లో ఎక్కడైనా మేమే విజయం సాధిస్తామంటున్నారు. మీరేమో అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ వైపే ఉన్నారు జనాలందరూ. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది రాష్ట్రంలో మీరు అంటున్నారు. మరి ఎవరెవరి మధ్యలో పోటీ ఉండబోతుంది అన్న? స్థానిక సంస్థలు ఇంకొక 1-2 నెలలు సెప్టెంబర్ వరకు పెట్టాలని చెప్పేసి మనకు హైకోర్టు ఆదేశించింది. దయచేసి ఒకసారి గమనించాలి. మనం స్థానిక సంస్థలలో మొదటి నుంచి రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి విషయంలో రాజీలేని పోరాటం చేసింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారి అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ చేసింది. ప్రస్తుతానికి సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ వాళ్ళు నేను అనుకుంటున్నా గ్రామ స్థాయిలోకి పోతే కనీసం పంచాయతీ పరిధిలోని వార్డు నెంబర్ కూడా గెలవలేని పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకుంది అని అంటే వాళ్ళు ఇస్తా అన్న 6 గ్యారంటీలల్లో ఆచరణకు అమలు కాని హామీలు ఇచ్చి ఇవాళ వాళ్ళు గ్రామాలకు పోయి తిరగలేని పరిస్థితి. ఇలా వాళ్ళని చూస్తే మాకే జాలేస్తుంది. మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరేం చేయలేరా ఏంది అని అంటే, అన్న మేము ప్రకటించినాం, గాలి మాటలు 100 చెప్పినాం, కానీ మమ్మల్ని నమ్మేటట్టు పరిస్థితులు లేవు. మళ్ళీ కేసీఆర్ గారే కావాలనుకుంటారు. ముసలాళ్ళ కాడికి పోయినా అదే మాట చెప్తారు, విద్యార్థుల కాడికి పోయినా అదే మాట చెప్తారు. అరే నేను ఆఖరికి ఆటో డ్రైవర్ల కాడికి పోతే కూడా అన్న ఉచిత బస్సు పెట్టిన దగ్గర నుంచి మాకు కొంచెం ఇబ్బంది అవుతుందన్న, మాకేదో 10,000 ఇస్తా అన్నాడు, అది కూడా అతిగతి లేదు. మరి ఏందని చెప్తారు అంటే ఇక్కడ ఎవరికి సబ్బండ వర్గాలను అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మేము కొట్లాడుతూ ఉన్నాం, బీఆర్ఎస్వి తరఫున పోరాడుతూ ఉన్నాం. మేము గ్రామ స్థాయిలో ఎప్పుడైనా సరే రాజీలేని పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా బీజేపీ అనే పార్టీ అనేది ఇప్పుడైతే ఉండదన్న. స్థానిక సంస్థల
ఎన్నికలలో మాకు అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకే పోటీ. ఈ ఇద్దరి మధ్యలో గట్టి పోటీ ఉంటుంది. కానీ మేమైతే అంటే అందరూ అనుకుంటారు గట్టి పోటీ అని, మేమైతే నల్లేరు మీద నడక. అది వార్డు మెంబర్ కాడ నుంచి మొదలుకుంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు ఎక్కడైనా సరే మా టీఆర్ఎస్ గద్దె కట్టిన దగ్గర మేము అదే ప్రమాణ స్వీకారాలు పెట్టుకుంటాం. బాజాప్తా చెప్తాను, రాబోయేది మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టిన 119 నియోజకవర్గాల్లో 100కు 100 సెంచరీ కొడతాం. మా కేసీఆర్ గారు మా కేటీఆర్ గారు పిలిపి ఎప్పుడైనా సరే 100 కొడతాం భయ అంటాడు. 100 కాదు కదా, ఒక్కడు తగ్గినా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఒక్కడు తగ్గే ముచ్చట కూడా ఉండదు. మా కేటీఆర్ గారు చెప్పినట్టు 100కు 100 బరాబర్ కొడతాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే రైతులకు అన్యాయం జరుగుతుంది, విద్యార్థులకు అన్యాయాలు జరుగుతున్నాయి, గ్రామ స్థాయిలలో అభివృద్ధి కుంటుపడిపోయింది. కనీసం సర్పంచులు లేక సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరంన్నర కాడ నుంచి ఎవరిని అడగాలన్నా కనీసం వీధి లైట్లు పోతే కూడా ఇక్కడ లైట్ పోయింది అని చెప్పేసి మేము చెప్పుకోలేని పరిస్థితి. చెప్పుకుంటే మా దగ్గర డబ్బులు లేవని అధికారులు అంటారు, అధికారుల మీద ఒత్తిళ్లు తీసుకొస్తారంటారు. మరి మేము ఎవరికి చెప్పుకోవాలి? మా సమస్యను పట్టించుకునే నాదుడు ఈ రాష్ట్రంలో లేరు. ఇప్పుడు జనతా గ్యారేజ్ సమస్య పరిష్కారం, జనతా గ్యారేజ్ లేకున్న తెలంగాణ భవన్. మేము తెలంగాణ భవన్లో మీ సమస్యలు చెప్పుకోవడానికి ఇప్పుడు చూసినా పర్లేదు, తండోపతండాలుగా జనాలు వస్తారు. ఇవాళ కూడా విద్యార్థులకు ముఖ్య ఉద్దేశం శిక్షణ తరగతులు కూడా మా విద్యార్థి నాయకులకు అయితేంది, విద్యార్థి లోకానికి అయితేంది, ఈ అసలు జరుగుతున్నటువంటి బనకచర్ల వివాదం, నీటి వివాదం అయితేంది. అసలు ఇక్కడ వాళ్ళు హామీలు ఇచ్చిన 420 హామీలు, 420 హామీలు ఇచ్చి ఇలా ప్రధానంగా వాళ్ళకి కనపడే 6 హామీలు నెరవేర్చినామంటారు. 6 హామీలు కూడా జనాలకు పోలేదు. ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ కావాల్సిన అవసరం బీఆర్ఎస్ ఉన్నది కాబట్టి మేము గట్టి పోరాటం చేస్తున్నాం. మా విద్యార్థి విభాగం తరఫున మేము ఎక్కడైనా సరే మా విద్యార్థి నాయకులకి ఇలా ముఖ్య ఉద్దేశం కూడా అదే. విద్యార్థి నాయకులు అనే వాళ్ళ ఒక సమీకరణలు బట్టి, రిజర్వేషన్లు బట్టి మీరు పోటీలు చేయండి, విద్యార్థులారా రాజకీయాలు చేద్దాం రండి అని చెప్పేసి మేము బీఆర్ఎస్ పిలిపిస్తున్నాం. మేము ఇప్పుడు కాదు ఎప్పుడైనా రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పేసి మేము పోరాడుతాం.